కొన్ని విజయాలు ఎస్ నేను సాధించాను అని అందరి దృష్టిని ఆకర్షించేలా గట్టిగా చెప్తాయి. మరికొన్ని విజయాలు చడీ చప్పుడు లేకుండా పక్కన ఉన్న వాళ్ళకు కూడా వినిపించనంత నిశ్శబ్దంగా జరిగిపోతాయి. కానీ ఆ నిశ్శబ్దం వెనక ఎన్నో ఏళ్ల కృషి ఉంటుంది. అలాంటి ఒక నిశ్శబ్దమైన విజయం మొన్న ఒక సాయంత్రం మా ఇంట్లో జరిగింది. హోంవర్క్లు, ఆటలు, స్నానాలు అయిపోయాక పెద్దోడు వాడి చదువులో వాడు మునిగిపోయాడు. వాయుకి ఏం చేయాలో తోచక నా వెంటే తిరుగుతున్నాడు. నాకేమో డిన్నర్ ప్రిపేర్ చేయడంతో పాటు కిచెన్లో బోలెడన్ని పనులు అలానే ఉండిపోయాయి. కాసేపు వాయుతో ఏవో కొన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నాక ఉన్న విషయం చెప్పాను. నాన్న, నాకు ఇన్ని పనులు ఉన్నాయి, నా దగ్గరకు వచ్చి నువ్వే ఏమైనా ఒక 2 స్మాల్ స్టోరీ బుక్స్ నాకు చదువుతావా అని అడిగాను. సాధారణంగా నువ్వే చదువు అని అంటాడు. బట్ ఎందుకో ఆ రోజు ఒప్పుకున్నాడు. ఒక 2 చిన్న పుస్తకాలు తెచ్చి ఒక్కో పదం స్పెల్లింగ్ చదువుతూ మెల్లగా చదివాడు. తర్వాత ఇప్పుడేం చెయ్యాలి అని అడిగాడు. ఈ బుక్లో ఏమైనా బొమ్మలు చూసి డ్రాయింగ్ వెయ్యాలి అనుకుంటే వెయ్యొచ్చు అన్నాను. సైలెంట్గా వెళ్ళిపోయాడు. అరగంట గడిచింది. చిన్న చప్పుడు కూడా వినిపించట్లేదు. ఏమైందిరా అని చూస్తే రైటింగ్ డెస్క్ మీద ఏదో సీరియస్గా రాస్తూ కనిపించాడు. వెళ్ళి చూస్తే కథ మొత్తం రాస్తూ ఉన్నాడు. డిన్నర్ టైం అయ్యింది. బట్ వాడిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వాయు, నువ్వు చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నావు కదా, ఇవాళకి నేను తినిపిస్తాను అన్నాను. అలా నేను తినిపిస్తుంటే వాడు రాస్తూ ఉన్నాడు. సుమారు గంట గడిచేసరికి కథంతా రాయటం పూర్తయింది. పిల్లలకి కథల పుస్తకాలు ఎందుకు ముఖ్యమో ఎన్నోసార్లు చెప్పాను. ఇదిగో మరొక్కసారి అది రుజువైంది. పుస్తకాలు అంటే క్లాసులో నేర్చుకునేవి, హోంవర్క్ చేయడానికి లేదా పరీక్షల కోసం చదువుకునేవి మాత్రమే కాదు, పుస్తకాలతో సమయం గడపడం కూడా ఆనందంగా ఉంటుంది అని వాడికి అలవాటు అవ్వడానికి గత 5 సంవత్సరాల నిరంతర కృషి ఉంది. అలానే చాయిస్ ఆఫ్ వర్డ్స్, నువ్వు చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నావు, సో ఇవాళ నేనే తినిపిస్తాను అని అన్నప్పుడు నువ్వు ఇష్టపడి చేస్తున్న పని అది ఏదైనా కానీ ముఖ్యమే అని వాడికి తెలియజేసింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ సైలెంట్ విక్టరీస్ దట్ మేక్ నో సౌండ్ బట్ టుక్ ఇయర్స్ టు అచీవ్.